అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ యశ్వంత్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్ ఇన్ మిమ్స్ మెడికల్ కాలేజ్ విజయనగరం. లో బ్యాక్ పెయిన్ వృద్ధుల్లో అనేది చాలా కామన్. పర్టికులర్గా 55 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అండ్ డీజనరేటివ్ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డీజనరేషన్ అంటే వేర్ అండ్ టేర్ అనమాట. సో మామూలుగా మనకి 30 ఏళ్ళ పైబడిన వాళ్ళకి స్లోగా బోన్లో మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. అది అరౌండ్ 50 to 55 ఇయర్స్ వాళ్ళకి బాగా బోన్ అనేది మెత్తబడడం అనేది ఉంటుంది. ఇంకా ఆ పైన ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు మనకి ఉంటుందో బోన్ అనేది చాలా వీక్గా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఎక్కువ నడుము నొప్పి అనేది వస్తుంది అండ్ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అనేవి అవుతాయి. ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటే మనకి నార్మల్గా చేసే పనుల్లో నడుము నొప్పి రావడం లేదా ఫ్రాక్చర్స్ అవడం అనమాట. ఒక హెల్దీ మనిషికి బోన్ మినరల్ డెన్సిటీ బాగుంటే నార్మల్గా విరగదు. వీళ్ళకి ఏంటంటే ఈ ముసలి వాళ్ళకి, ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఇది బోన్ అనేది విరగడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వెన్నులోని చాలా కామన్. సో వీళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవడం, మెడికేషన్ వాడడం, బోన్ మినరల్ డెన్సిటీ తరచూ చూసుకోవడం వల్ల దీన్ని అవాయిడ్ చేయొచ్చు. మెడికేషన్ అనేది టాబ్లెట్స్ మాత్రమే కాదు, చాలా కొత్త రకమైన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల బోన్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేయొచ్చు. వీటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ముఖ్యం. మరిన్ని వివరాల కోసం మన మిమ్స్ మెడికల్ కాలేజ్లోని సంప్రదించండి.